మరో హిస్టారికల్ ఫ్రీ ట్రేడ్ డీల్కు రంగం సిద్ధమైంది. టారిఫ్లతో ట్రంప్ రెచ్చిపోయిన వేళ యూకే, యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న మోడీ ప్రభుత్వం ఇప్పుడు న్యూజిలాండ్తో బిగ్ డీల్పై సంతకాలకు సిద్ధమైపోయింది. ఈ విషయం స్వయంగా కివీస్ ప్రధానమంత్రి ప్రకటించారు కూడా. సోమవారం భారత్తో బిగ్ డీల్పై సంతకాలు జరగబోతున్నాయని సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సొంత నేతలే తీవ్రంగా తప్పుబడుతోన్న వేళ బిగ్ డీల్పై బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఆస్ట్రేలియాతో ఇప్పటికే డీల్ ఉంది. ఇప్పుడు న్యూజిలాండ్తో కూడా పూర్తయితే ఓషియానియా ఖండం మొత్తం ఇప్పుడు భారత వాణిజ్య పరిధిలోకి వచ్చినట్లుగా అవుతుంది. అందుకే ఈ డీల్ భారత్కు చాలా కీలకం. ఇంతకు న్యూజిలాండ్తో ఫ్రీ ట్రేడ్ డీల్తో భారత్ కలిగే లాభాలేంటి? సొంత నేతలే వద్దంటున్న న్యూజిలాండ్ ప్రధాని భారత్ వైపే ఎందుకు నిలుస్తున్నారు? లెట్స్ వాచ్. మరో హిస్టారికల్ ఫ్రీ ట్రేడ్ డీల్కు సిద్ధమైన మోడీ సర్కార్. యూకే, EU తర్వాత న్యూజిలాండ్తో స్వేచ్ఛ వాణిజ్యం. న్యూజిలాండ్తో ఫ్రీ ట్రేడ్ డీల్ భారత్కి ఎందుకంత కీలకం? If you're wondering how the Indian Free Trade Agreement will help you, well, keep watching this, because I'm here at Hamilton Jet in Christchurch, and that's a Kiwi company that's been exporting jets that go on boats like these to over 70 countries. And these are highly skilled jobs, and these guys down here, I'm telling you, are building world-class products. Right now, their customers face tariffs going into India. But under this deal, that 8.25% tariff on their water jets will be phased out over time. హిస్టారికల్ డీల్ పై సోమవారమే అధికారికంగా సంతకం చేయనున్నట్టు లక్సన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ ఈ ఒప్పందం రెండు దేశాల ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. న్యూజిలాండ్లోని క్రాస్ చర్చిలో హామిల్టన్ జెట్ అనే ప్రముఖ తయారీ సంస్థను సందర్శించిన సందర్భంగా లక్సన్ ఈ ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలకు వాటర్ జెట్ పరికరాలను ఎగుమతి చేస్తున్న హామిల్టన్ జెట్ సంస్థకు ప్రస్తుతం భారత్కు ఎగుమతులపై సుమారు 8.25% టారిఫ్ చెల్లించాల్సి వస్తోంది. అయితే కొత్త ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వస్తే ఈ టారిఫ్ భారం క్రమంగా తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య వ్యాపారాన్ని గణనీయంగా పెంచుతుందని అంచనా. 5 ఏళ్లలో వాణిజ్యాన్ని 5 బిలియన్లకు చేర్చడమే దీని లక్ష్యం. అయితే ఈ ఒప్పందం భారత్కు చాలా కీలకమని వాణిజ్య విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియాతో ఇప్పటికే డీల్ ఉంది. ఇప్పుడు న్యూజిలాండ్తో కూడా పూర్తయితే ఓషియానియా ఖండం మొత్తం ఇప్పుడు భారత వాణిజ్య పరిధిలోకి వస్తుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ ఒప్పందంపై చర్చలు గత ఏడాది మార్చి 16న అధికారికంగా ప్రారంభమయ్యాయి. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, న్యూజిలాండ్ ట్రేడ్ మంత్రి టాడ్ మెక్లే మధ్య జరిగిన సమావేశంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అనంతరం 5 రౌండ్ల చర్చలతో పాటు పలు ప్రత్యక్ష, వర్చువల్ సమావేశాల ద్వారా వేగంగా చర్చలు పూర్తయ్యాయి. డిసెంబర్ 22న ఈ ఒప్పందం తుది రూపు దాల్చింది. అందుకే ఈ FTAను భారత్ అత్యంత వేగంగా పూర్తి చేసిన ఒప్పందాల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఒప్పందం ప్రకారం భారత్కు చెందిన అన్ని ఎగుమతులకు న్యూజిలాండ్ మార్కెట్ డ్యూటీ ఫ్రీ యాక్సెస్ లభించనుంది. దీనివల్ల టెక్స్టైల్స్, రెడీమేడ్ దుస్తులు, లెదర్ ఉత్పత్తులు, పాదరక్షలు, సముద్ర ఆహారాలు, రత్నాలు, హస్తకళలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆటోమొబైల్ వంటి రంగాలకు కలిసొస్తుంది. అదే సమయంలో న్యూజిలాండ్ కి చెందిన 95% ఎగుమతులపై భారత్ టారిఫ్లను తగ్గించనుంది. వూల్, కలప, బొగ్గు, వైన్, అవకాడో, బ్లూబెర్రీ వంటి ఉత్పత్తులకు భారత మార్కెట్లో మరింత సులభ ప్రవేశం లభిస్తుంది. అయితే రైతుల ప్రయోజనాలని కాపాడే ఉద్దేశంతో పాలు, క్రీమ్, చీజ్, పెరుగు వంటి డైరీ ఉత్పత్తులు, అలాగే ఉల్లిపాయలు, చక్కెర, మసాలాలు, తినే నూనెలు, రబ్బర్ వంటి వస్తువులపై ఎలాంటి సుంక సడలింపులు ఇవ్వలేదు. దీనిపై న్యూజిలాండ్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. భారత్, న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై న్యూజిలాండ్ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చలు, వివాదాలు నడుస్తున్నాయి. ప్రభుత్వ కూటమిలో భాగస్వామి అయినప్పటికీ న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీ నేత విన్స్టన్ పీటర్స్ ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన ప్రధానంగా 2 కారణాలను చూపుతున్నారు. ఈ ఒప్పందం వాణిజ్యపరమైనది కాదని, ఇది ఫ్రీ మైగ్రేషన్ డీల్ అని విమర్శిస్తున్నారు. భారతీయ నిపుణులకు, విద్యార్థులకు పెద్ద ఎత్తున వీసాలు ఇవ్వడం వల్ల న్యూజిలాండ్లో స్థానిక వనరులపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన వాదన. అలాగే 15 ఏళ్లలో 20 బిలియన్ల పెట్టుబడులను భారత్లో పెట్టాలనే నిబంధనను ఆయన పిచ్చితనంగా అభివర్ణించారు. న్యూజిలాండ్ సంపదను వేరే దేశంలో పెట్టుబడిగా పెట్టడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని వాదిస్తున్నారు. అతడొక్కడే కాదు, ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ కూడా మొదట్లో ఈ ఒప్పందాన్ని ప్రమాదకరమైనదిగా పేర్కొంది. అయితే తాజాగా దీనికి మద్దతు ప్రకటించింది.
కివీస్కు అతి పెద్ద ఎగుమతి రంగమైన డైరీని ఒప్పందం నుంచి భారత్ మినహాయించింది. మన దేశ పాడి రైతుల ప్రయోజనాలను కాపాడడం కోసం న్యూజిలాండ్ పాల ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడానికి నిరాకరించింది. దీనివల్ల తమకు ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూరదని న్యూజిలాండ్ పాడి పరిశ్రమ నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్నో విమర్శలున్నా లక్సన్ మాత్రం మన దేశంతో ఒప్పందానికి మొగ్గు చూపారు. కివీస్ ప్రధాని భారత్కు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. న్యూజిలాండ్ దశాబ్దాలుగా వాణిజ్యం కోసం చైనాపై విపరీతంగా ఆధారపడింది. అయితే ఇటీవల చైనా దూకుడు వైఖరి వల్ల కివీస్ తన మార్కెట్ను డైవర్సిఫై చేసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే మన దేశంతో చాలా తక్కువ సమయంలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటోంది. కివీస్తో ఈ డీల్ భారత్కు కూడా చాలా కీలకం. న్యూజిలాండ్ వంటి 5 ఐస్ కూటమి దేశంతో భారత్ ఇంత త్వరగా డీల్ కుదుర్చుకోవడం అంటే పసిఫిక్ ప్రాంతంలో ఇండియా ఒక నమ్మకమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని అర్థం. అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాలు ఇప్పుడు తమ సరఫరా వ్యవస్థ కోసం చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ను చూస్తున్నాయి. న్యూజిలాండ్ నుంచి వచ్చే పెట్టుబడులు భారత్లోని తయారీ రంగాన్ని బలోపేతం చేస్తాయి. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, కోల్డ్ స్టోరేజ్ టెక్నాలజీలో న్యూజిలాండ్ ప్రపంచంలోనే టాప్ లో ఉంది. ఆ సాంకేతికత భారత్కు రావడం వల్ల మన ఎగుమతుల నాణ్యత పెరిగి అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు అమెరికా మార్కెట్పై ఆధారపడడం తగ్గించుకోవడానికి న్యూజిలాండ్తో ఫ్రీ ట్రేడ్ డీల్ సహాయపడుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు, వీసా ఆంక్షలు పెంచినప్పుడు భారత ఐటీ ప్రొఫెషనల్ సేవలు దెబ్బతింటాయి. కానీ ఈ డీల్ ద్వారా న్యూజిలాండ్ భారత్కి ఇచ్చిన ముందస్తు వీసా హామీలు అమెరికాలోని H-1B వీసాలకు ఒక ప్రత్యామ్నాయంగా మారుతాయి. భారత యువతకు న్యూజిలాండ్ ఒక కొత్త స్కిల్ హబ్ గా మారుతుంది. అమెరికా మార్కెట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫార్మా, ఫినిష్డ్ గూడ్స్ కు న్యూజిలాండ్ మార్కెట్ మంచి ప్రత్యామ్నాయం అవుతుందని వాణిజ్య విశ్లేషకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాతో ఇప్పటికే ట్రేడ్ డీల్ ఉంది. ఇప్పుడు న్యూజిలాండ్ తో కూడా పూర్తయింది. అంటే ఓషియానియా ఖండం మొత్తం ఇప్పుడు ఇండియా వాణిజ్య పరిధిలోకి వచ్చింది. తమ వాణిజ్యం కోసం చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న ఓషియానియా దేశాలకు భారత్ నమ్మకమైన భాగస్వామిగా మారింది అనడానికి ఇదే ఉదాహరణ. ఓవరాల్ గా ఈ ఒప్పందం భారత్ను కేవలం ఒక వినియోగదారు దేశంగా కాకుండా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ హబ్ గా తీర్చిదిద్దడానికి ఒక బలమైన పునాది.